నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో తమిళ్ మూవీ ఒకటి బాగా వైరల్ కింద మారింది. దాని షార్ట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, తెగ చూసేస్తున్నారు. ఆ సినిమా పెరసు. మొత్తానికి పెరసు సినిమా ఎలా ఉంది ఏంటి? యాక్చువల్గా అయితే ఎప్పుడో రిలీజ్ అయింది కావచ్చు, కాకపోతే మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక సినిమా, రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు. సో ఆ సినిమా మీరు చూసారా? చూస్తే ఎలా ఉంది? సో తెలుగు వాళ్ళు చూడాలంటే ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సినిమా పేరు మీరు పెరసు అన్నారు. పెరసు కాదు, పెరుసు. అంటే ఆ టైటిల్ రాయడంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ కథకి ఆ టైటిల్కి కూడా మనకి ఆ డిజైన్ చూస్తే సంబంధం ఉందని చెప్పాల్సి వస్తుంది. ఇది నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది, ఎవరైనా చూడొచ్చు. కామెడీ ప్రధాన అంశంగా తీసుకుని ఒక బలగం అనే ఒక పెద్ద మనిషి చనిపోతే ఎలా ఉండదో అనేది కథాంశంతో బలగం సినిమా తీశారు. మరి ఊరికి పెద్ద అయిన పరంధామయ్య లాంటి వ్యక్తి, పెరుసు అంటే పెద్ద, అంటే ఊరికి పెద్ద కాబట్టి పెరుసు అంటే పెద్ద కాబట్టి ఆ ఊరికి మరి పెద్ద అయిన పరంధామయ్య మరణంతో తీసిన సినిమాగా ఈ పెరుసు సినిమా అని చెప్పాలండి. సో ఓవరాల్గా సినిమా కథనం ఏంటి? మొత్తానికి ఇది ఏ జోనర్ కింద వస్తుంది సినిమా అంటే ఏం చెప్తారు? నేను టైటిల్ చెప్పా కదా, పెరుసు అంటే పెద్ద అని. అంటే మరి పెదరాయుడు అనుకుంటే పొరపాటే, ఇది చిలిపి రాయుడు అనుకోవాలి. ఆ పరంధామయ్య ఆ చిలిపి రాయుడు ఎందుకు అయ్యాడు అనేది మనకి చివరి వరకు తెలియదు. నేను చెప్పా కాబట్టి టైటిల్లోనే కొంత కథ ఇమిడి ఉంది కాబట్టి టైటిల్ డిజైన్ చూసిన వాళ్ళకి తెలిసిపోద్ది. అయితే స్టార్టింగ్లో అతను ఆ చెరువులో స్నానం చేసి ఆడపిల్లని చూసి ఒక పిల్లవాడిని లాగి లంపగా కొడతాడు. ఆయన ఆడవాళ్ళు స్నానం చేస్తుంది చూస్తావే ఏంటి అంటూ ఒక పిల్లవాడిని కొడతాడు. కొట్టి ఇంటికి వచ్చి టీవీ చూస్తూ చనిపోతాడు. చనిపోతే అక్కడ ఒక సమస్య ఏర్పడుద్ది. ఆ సమస్య దీనికి మెయిన్ కథా వస్తువుగా చెప్పాలి. ఆ పెద్ద కొడుకు చూస్తాడు, పెద్ద కొడుకు చూసి చిన్న కొడుకుని పిలుస్తాడు. ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు ఎవరో కాదు, ఒక స్టార్ డైరెక్టరు, ఎంతోమంది స్టార్స్ని డైరెక్ట్ చేసిన కోదండరామిరెడ్డి గారి ఇద్దరు కొడుకులు సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి. వీళ్ళిద్దరే ఆ మెయిన్ పాత్ర పోషించారు. ఆ తర్వాత నిహారిక ఎన్ఎం అని చెప్పి ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఆ అమ్మాయి కూడా దీంట్లో ఒక పాత్ర పోషించింది. ఇది తమిళ సినిమా, అది తెలుగులో దీనికి చేస్తే అనువాదం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగులో అనువాదం చేసి వాళ్ళు నెట్ఫ్లిక్స్లో పెట్టారు. ఇది అంటే సాధారణంగా తండ్రి, అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ ఊరికి పెద్ద మనిషి అనుకోవచ్చు, మీరు ఇందాక అన్నట్టు పెద్దరాయుడు లాగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఇద్దరు కొడుకులు షాక్ అయిపోతారు అనుకోవచ్చు. అంటే షాక్ అంటే అర్థం, అంటే షాక్ అంటే నేను టైటిల్ చెప్తా ముందు. పెరుసు అనే టైటిల్ చూడంగానే ఇది నెట్ఫ్లిక్స్లో కూడా పెరుసు అంటే ఇది ఏంటో అనుకుంటారండి. అది ఇరుసు అని పెడితే బాగుండేది మనకి. ఎందుకంటే ఇరుసు అంటే చాలామందికి తెలుసు, పల్లెటూళ్ళలో ఇరుసు అంటే చాలామంది తెలుసు కాబట్టి అంటే టైటిల్లోనే చెప్పాలి కాబట్టి. అంటే పెరుసు అంటే పెద్ద, ఇరుసు అంటే మళ్ళీ మీరు ఏంటి అని మీనింగ్ అడిగితే నేను చెప్పలేను. ఇరుసు అని పెట్టుంటే బాగుండేది. ఇరుసు అంటే గోదావరి సైడ్ ఉండేది ఒక రాడ్ అనుకోండి. ఇరుసు అంటే గట్టిగా ఉండే ఒక రాడ్డు, దాన్ని ఇరుసు అంటారు. అలా పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ఇందులో ప్రధానమైన సమస్య అదే. ఆ పెద్ద ఆయనకి ఏర్పడిన సమస్య అంటే చనిపోతే, అంటే దాదాపు పెద్ద ఆయన అంటే మీరు ఎంత వయసు ఉండదని మీరు అడగట్లేదు, కానీ నేను చెప్తాను. ఆయన వయసు ఒక 70 ఏళ్ళు ఉంటుందండి. ఆయనకు టీం ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కౌరులు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టీం ఉంటారు. వాళ్ళు పెద్ద మనుషులు అనుకుంటాం మనం సాధారణంగా చూస్తే. ఆ పెద్ద మనుషులా కాదనేది చివరి వరకు తెలుస్తుంది. ఒక చిలిపి రాయుడు అనుకోవచ్చు పెద్ద ఆయన. ఆయన ఏంటంటే ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే పెద్ద వయసులో వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వాడొచ్చా లేదా అనేది మనకి, అది వాడటం వల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనడానికి ఉదాహరణ ఈ పెద్ద ఆయనకి ఏర్పడిన సమస్య. అదే ఈ సినిమాలో కథాంశం. ఆ సమస్య ఏర్పడినప్పుడు మరి వచ్చిన వాళ్ళందరికీ ఆ డెడ్ బాడీ శవాన్ని చూడంగానే ఇదేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అట్లా రాగానే భార్య ఆశ్చర్యపోద్ది, అటు మరదలు ఆశ్చర్యపోద్ది. తర్వాత ఇద్దరు కోడళ్ళు వస్తారు. పెద్ద కొడుకేమో హెడ్ మాస్టర్గా పనిచేస్తాడు, చిన్న కొడుకేమో బలాదూరు తిరుగుతూ ఉంటాడు మందు గిందు తాగుతూ. ఇద్దరు కొడుకులు వాళ్ళ కోడళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఇట్లా జరిగింది ఏంటని. చెప్పుకోవాలంటే సిగ్గుచేటు. ఈ పక్కన కమల అనే పక్కింటి ఆవిడ మాటికి ఇంట్లో ఏదో జరుగుతుందని, మా నాన్న చనిపోయాడని చెప్తేనేమో లోపలికి వచ్చి అయ్యో అంటే వచ్చేస్తారు కదా, వస్తే అసలు విషయం తెలిసిపోద్ది. కాబట్టి వాళ్ళు రాకుండా అడ్డుకోవడానికి కోసం మా అమ్మ బాత్రూమ్ జారిపడిందని ఇలా అబద్ధాలు ఆడతారు. పోనీ ఈ సమస్యని బయటికి చెప్దామంటే ఇది డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనే దీనికి సరైన మార్గం. డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాదు. లేడీ డాక్టర్ ఉంటుంది, లేడీ డాక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అలాగే ఒక స్వామీజీని చిన్న కొడుకు ఒక స్వామీజీ తీసుకొస్తాడు. ఆ డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోపెడితే స్వామీజీ వచ్చి డాక్టర్ని చూసి ఈడే పేషెంట్ అనుకుని చెప్పి ఆయన అనుకుని చెప్పి అక్కడ ప్రయోగం చేస్తాడు. ఆయన నిద్రపోతాడు వచ్చి. నన్ను సాగుకొట్టారు. వికే గణేష్ పోషించాడు ఆ పాత్రని.
అది అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ సినిమాని పెరుసు అని కాకుండా ఇరుసని పెట్టి ఈ పాత్రలు కొద్దిగా కొత్తగా అనిపిస్తాయి మనకి. ఎందుకంటే వైభవ్ రెడ్డి లేకపోతే సునీల్ రెడ్డి వీళ్ళు అప్పుడప్పుడు సినిమా యాక్టర్లే కానీ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా నేటివిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. చాలామంది ఇళ్లలో ఉండే ప్రాబ్లం కాబట్టి ఈ ప్రాబ్లంతో మురళీధర్ గౌడ్ని ఈ పెద్ద ఆయన పరంధామయ్య పాత్రలో మురళీధర్ గౌడ్ గారిని పెట్టుకుంటే ఆ ఇద్దరు కొడుకులుగా ఒకరు శ్రీ విష్ణు ఇంకొకళ్ళు మన ప్రియదర్శిని పెట్టిస్తే ఈ సినిమాకి ఇంకో రకమైన మైలేజ్ వచ్చేది, కామెడీ కూడా పడినది. అంటే కామెడీ కోసమే తీశారు. ఇది శ్రీలంక మూవీ టెంటిగో అనే సినిమా ఆధారంగా తెరకెక్కించారు. అక్కడ కామెడీ భాగంగా పండింది బాగా. అందువల్ల మనకి వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకి మాత్రం ఈ పాయింట్ బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే పాయింట్ అంటే ఇందులో ఉన్న పాయింట్. సో మొత్తానికి కథ మొత్తం దేని చుట్టూ తిరుగుతుందని చెప్పి అనుకోవాలి. ఇందులో కూడా ఆ పాయింట్ అనే అంశం కూడా డైలాగ్ కూడా ఉంది. ఆ పాయింటే ఇక్కడ ఇందులో కీలకం. దేని చుట్టూ తిరుగుతుందంటే ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. సో ఈ సినిమా గురించి ఇంకా ఏమన్నా కొత్త అంశం ఏముందండి, ఇప్పుడు ఏ సమస్య జరిగింది, డాక్టర్ తీసుకెళ్ళాలి, ఆటో వాడు మాట్లాడుకుంటారు. ఆటో వాడికి మా నాన్నకి బాగా మందు తాగేసాడు అనేది చెప్తారు. ఒక బకెట్ తీసుకెళ్తారు, ఆ బకెట్ కప్పెడతారు అతని మీద. ఆటో వాడికి అర్థం కాదు, చివరికి అర్థం అవుతుంది. వాడు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగెత్తాడు. చుట్టాలందరూ వచ్చేస్తేనేమో పడుకోబెడితే ఏం చేయాలనేది అర్థం కాదు. ఏదో టేప్ అతికిస్తారు, టేప్ ఊడి వస్తుంది. టేప్ అతికిస్తే అంటే మీరు ఇట్లా అవుతుంటే సినిమా చూసేవాళ్ళు టేప్ అతికిస్తే టేప్ ఊడి వస్తుంది. పోనీ ఆ వెండి మొలతాడు లోపల ఉంటుంది కాబట్టి మొలతాడు ఉపయోగిద్దామని అనుకుంటే మరదలు వచ్చి వెండి మొలతాడు కదా అని అంటుంది. నీకట తెలుసని మళ్ళీ ఆవిడ భార్య అంటే భార్యకి మరదలకి మధ్యలో ఇట్లాంటి సమస్య. అంటే రకరకాల ట్విస్టులు ఈ సినిమాలో. ఆ డైలాగులు ఇవన్నీ కూడా ఒక వర్గం వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమాగా చెప్పొచ్చు మనం. సో ఓవరాల్గా సినిమా ఆద్యాంతం నవ్వులు పూలే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తరహా చిలిపి కథాంశం, ఎందుకంటే బలగం అనేది సీరియస్ కథాంశం, మరి ఈ పెరుసు అనేది ఒక చిలిపి కథాంశం. పెద్దరాయుడు అని చెప్పాక పెద్దరాయుడు కాదు ఆయన, దీంట్లో చిలిపి రాయుడు అని చెప్పారు కాబట్టి మరి ఈయన ఈ ఫ్రెండ్స్ ఏం చేశారు, టీవీ చూస్తూ అకస్మాత్తుగా ఎందుకు ప్రాణాలు వెళ్ళాడు అంటే వయాగ్రా లాంటి ఆ క్యాప్సూల్స్ పెద్దవాళ్ళ మీద వయసు పడిన వాళ్ళు ఉపయోగిస్తే ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది అనేది ఆ లైన్ అనుకుని అల్లిన కథగా చెప్పొచ్చండి. అదే స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే ఓ పిల్లవాడు ఏదైతే స్నానం చేస్తున్న అమ్మాయిని చూస్తున్నప్పుడు ఆ అబ్బాయిని దండించినప్పుడు పెద్దరాయుడు అనుకున్నాం, కానీ తర్వాత సినిమా ఆద్యంతం చూస్తే లాస్ట్కి చిలిపిరాయుడుగా చిలిపిరాయుడిని పెట్టినా బాగుంటుంది ఈ సినిమాకి. ఎందుకంటే చిన్నరాయుడు వచ్చింది, ఎట్లాగో పెద్దరాయుడు సినిమా వచ్చింది, చిలిపిరాయుడు అని పెట్టి తీసినా సరిపోయేది. మురళీధర్ గౌడ్ గారు చిలిపిరాయుడిగా టైటిల్ పాత్ర పోషించేవాళ్ళు, బాగుండేది. అట్లా చేసి ఉంటే చాలా బాగుండేది. ఒక నేటివిటీతో బాగుండేది. ఒక సినిమాలో సంతోష్ శోభను చేశారు ఒక సినిమా, అది ఇట్లాంటి ఈ తరహా కథాంశమే. సో ఓవరాల్గా తెలుగు నేటివిటీ ఉంటుంది అనుకోవచ్చా సినిమాలో? కొంచెం ఏదైనా లోపించిందంటే తెలుగు నేటివిటీ లేకపోవడం అని చెప్పి మరి అందరికి ఉండేదే కదా అది. కాబట్టి నేటివిటీ ప్రాబ్లం ఏమి లేదు, ప్రతి మనిషికి ఉండే సమస్య కాబట్టి ఇక్కడ నేటివిటీ సమస్య రాదు. కాకపోతే ఏంటంటే పాత్రల పరంగా కొత్త మొహాలు చూడటం వల్ల కొంత ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చింది. అదే కొద్దిగా మన మంచి డైరెక్టర్ చేతిలో పడిపోయి మన ఇట్లాంటి కథాంశాలు, కామెడీ కథాంశాలు బాగా తీసేవాడు ఎవరైనా సరే. మళ్ళీ ఎలా అని చెప్పి అనిల్ రావిపూడి మరి స్టార్టప్ వచ్చేసింది కాబట్టి అనిల్ రావిపూడి కాదు, కానీ ఒక వినోదాత్మక చిత్రాలు బాగా చేయగలిగిన వాళ్ళకి అప్ చెప్పేసి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో కూడా కోర్టు సినిమా చిన్న సినిమాగా ఎట్లా థియేటర్లో కలెక్షన్ వరకు కురిపించిందో ఇది కూడా అట్లా అయ్యేది. సో మొత్తానికి ఈ సినిమా ఆద్యంతం స్టార్టింగ్లో పెదరాయుడులాగా అనిపించినటువంటి పాత్ర తర్వాత చిలిపిరాయుడిగా తెలుస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమాకు చూసుకుంటే ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది ప్లస్ క్లైమాక్స్ ఉంటుంది కాబట్టి సో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఏంటి? సో క్లైమాక్స్లో ఏమైనా కొంత వింతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక ట్విస్ట్ ఉందండి. ఆ ట్విస్ట్ కూడా మనకు అనుమానం వస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు పక్కింటి ఆవిడ కమల వచ్చేసి మాటికి వచ్చి ఆరతిస్తుంటే ఈ కమలతో ఏమైనా ఈ చిలిపిరాయుడు ఏమైనా చేసేయడమని డౌట్ నాకైతే వచ్చింది. కానీ అసలు ఆ వ్యక్తి కమల కాదు, మరి ఒక విమల కనిపిస్తుంది. మరి ఆ విమలకి ఈ ట్విస్ట్కి సంబంధం ఉందా ఏంటనేది మీరు బుల్లి తెర మీదో ఓటీటీ తెర మీదో చూడండి. సో ఓవరాల్గా సినిమా మొత్తంలో హీరో ఎవరంటే ఏం చెప్తారు? ఇందులో హీరో ఎవరంటే చనిపోయిన శవాన్ని హీరో అనాలా, ఎందుకంటే పెరుసు అంటే పెద్ద, చనిపోయిన పెద్ద ఆయనే కదా, మరి ఆయన హీరో అనాలా, లేదా మరి ఏ కొందరు కదా ఇద్దరు కొడుకులని హీరోలు అనాలా, అంటే కథ హీరో ఇక్కడ. ఆ పాయింటే మెయిన్, పాయింటే హీరో. సో సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా నాకు అయితే ఎంజాయ్ చేయొచ్చండి.
అయితే మొత్తానికి ఓవరాల్గా ఈ సినిమా చూశారు కాబట్టి నెట్ఫ్లిక్స్లో ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే నెటిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేటింగ్ గురించి కూడా చూస్తుంటారు. సో మొత్తానికి ఈ సినిమా గురించి మీరు ఓవరాల్గా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇద్దరు కొడుకులు కాబట్టి 2 రేటింగ్ ఇద్దాము. 2.5 పాయింట్ అనేది చాలా కీలకమైన ఇది విషయం కాబట్టి ఆ 0.5 అనేది నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి 2.5. సో దీని రేటింగ్ కూడా 2.5 అంటారు. సో ఖచ్చితంగా ఇది ఎలాంటి ప్రేక్షకులు చూసే సినిమా అనుకోవచ్చు? ఫ్యామిలీ ఓరియంటెడ్ కలిసి చూసే సినిమా అనుకోవచ్చు అది? అంటే 60-70 మధ్యలో ఏజ్ ఉన్నవాళ్ళు ఇంకా 80s తాతలు కూడా ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకంటే ఆ బాల గోపాలం ఇప్పుడు బాలలు కూడా చెప్పాక ఆ ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఆ పిల్లవాడు వెళ్ళిపోయి చెరువు దగ్గర చూస్తున్నాడు మందలించారు కాబట్టి వాళ్ళు చూడొచ్చు. లేదా పండు ముసలి వాళ్ళు 90 ఏళ్ళ ఆయన్ని నువ్వు పెళ్లి చేసిండావు అంటే నాకు పిల్లలు ఎవరు ఇస్తారన్నా అంట. నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అలా నాకు పిల్లలు అంటే ఇస్తే చేసుకుందామనేనా కాబట్టి అందరూ చూడొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ తెరసు సినిమా మొత్తానికి నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. సో చూసి ఎంజాయ్ చేయమని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.